విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ను దేశంలో ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి మనం చేస్తున్నాం. మన లక్ష్యం వీఆర్ను ఆసియా ఖండంలోనే ఒక ప్రముఖ ఎకనామిక్ హబ్గా తీర్చిదిద్దడం. దీనికి ఎయిర్పోర్ట్ నుంచి సెమీ కండక్టర్ యూనిట్ వరకు జరుగుతున్న ప్రతి కార్యక్రమం ఆ లక్ష్యంలో భాగమే అనేది కూడా నేను తెలియజేస్తున్నాను. साथियों, हमारी सरकार का मंत्र है इन्वेस्टमेंट से एम्प्लॉयमेंट। इसलिए सरकार ने अपनी तरफ से भी इन्वेस्टमेंट बढ़ाया और हम प्राइवेट सेक्टर को भी इन्वेस्टमेंट के लिए प्रेरित कर रहे हैं। आप भी जानते हैं, जब इन्वेस्टमेंट बढ़ता है तो मैन्युफैक्चरिंग बढ़ती है, मैन्युफैक्चरिंग बढ़ती है तो एक्सपोर्ट बढ़ता है, एक्सपोर्ट बढ़ता है तो रोजगार के नए अवसर बनते हैं और रोजगार बढ़ता है तो लोगों की आमदनी बढ़ती है, परिवारों की जिंदगी बेहतर होती है और आंध्र प्रदेश में हम यही होते देख रहे हैं. మిత్రులారా, మా ప్రభుత్వం తాలూకా మంత్రం పెట్టుబడి నుంచి ఉపాధి వరకు. అందుకే ప్రభుత్వం తన వంతుగా కూడా పెట్టుబడులు పెంచుకుంటూ పోతుంది. అదే సమయంలో ప్రైవేట్ సెక్టర్ తాలూకా పెట్టుబడులు కూడా వాళ్ళు ఇంకా ఎక్కువగా పెట్టేలా ప్రోత్సహిస్తుంది. మీ అందరికీ తెలుసు, పెట్టుబడులు పెరిగితే తయారీ రంగం పెరుగుతుంది, తయారీ రంగం పెరిగితే ఎగుమతులు పెరుగుతాయి, ఎగుమతులు పెరిగితే కొత్త ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ఈ కొత్త ఉద్యోగ అవకాశాలు పెరిగితే ప్రజల తాలూకా ఆదాయం పెరుగుతుంది. ఆ పెరిగినప్పుడు కుటుంబం తాలూకా జీవితాలు మరింత మెరుగుపడతాయి. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఈ మార్పుని మనం కల్లారా చూస్తున్నాం. साथियों, मुझे पूरा विश्वास है आज यहां जितने भी प्रोजेक्ट की शुरुआत हुई है, जिनकी नींव रखी गई है, वो सारे प्रोजेक्ट स्वर्ण आंध्रा और विकसित भारत के संकल्प को पूरा करने में बहुत बड़ा योगदान देंगे. चंद्रबाबू जी के नेतृत्व में आंध्र प्रदेश विकसित भारत के सपने को पूरा करने के लिए एक बहुत बड़ा ऊर्जा स्रोत बन रहा है. मैं एक बार फिर इन सभी परियोजनाओं के लिए आंध्र प्रदेश के लोगों को बहुत बहुत बधाई देता हूं. बहुत बहुत धन्यवाद. మిత్రులారా, ఈరోజు ప్రారంభమైన శంకుస్థాపన జరిగిన ప్రతి ప్రాజెక్టు కూడా స్వర్ణాంధ్ర మరియు వికసిత్ భారత్ సంకల్పాలను సాకారం చేయడంలో ఎంతో గొప్ప పాత్ర పోషిస్తుందనే నమ్మకం నాకుంది. మరి చంద్రబాబు నాయుడు గారి తాలూకు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వికసిత్ భారత్ విజన్కు ఒక పెద్ద శక్తిగా ఉజ్వలిస్తుంది. మరోసారి ఈ అన్ని ప్రాజెక్టుల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు, అలాగే ఇక్కడికి విచ్చేసిన సోదర సోదరిమణులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కరిస్తున్నాను. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. बहुत बहुत धन्यवाद. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరోసారి ప్రధాని గారికి మనందరి పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ది ఒకేషన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే వేదికని అలంకరించిన డిగ్నిటరీస్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు నారా లోకేష్ గారికి, శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి, మేడం అనిత గారికి, కొండపల్లి శ్రీనివాస్ గారికి పేరు పేరున కృతజ్ఞతలు. దయచేసి